ప్రజాగళం టీవీ ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు ప్రజాగళం న్యూస్. మనం ఏం చేసామంటే ఇవాళ ఈవినింగ్ 6 o'clockకి మనము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, సివిల్ సప్లైస్, రెవెన్యూ ముగ్గురం కలిసి కూడా సడన్ ఇన్స్పెక్షన్ చేశాము. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ రైస్ బస్తాలు ఎక్కువ క్వాంటిటీ ఉండి బయటికి వెళ్తున్నాయి బ్లాక్ మార్కెటింగ్కి. అది కూడా గతంలో పనిచేసిన ఈ మధ్య 3 days బ్యాక్ సస్పెండ్ అయిన శ్యామల గారు అనే ప్రిన్సిపల్ గారు శ్యామల ఎస్ఓ అంటారు. ఎస్ఓ గారు శ్యామల గారి ఆధ్వర్యంలో జరుగుతుందని వచ్చిన ఒక కంప్లైంట్ ఆధారంగా మేము ఈ 3 డిపార్ట్మెంట్స్ మీకు ముందుగానే చెప్పినట్టు ఎడ్యుకేషను, రెవెన్యూ, సివిల్ సప్లైస్ కలిపి సడన్ విజిట్ చేస్తే ఇక్కడ మనకి 687 కేజీల రైసు ఎక్సెస్ ఉన్నట్టుగా, రికార్డులకు మించి ఉన్నట్టుగా కనుక్కొని వాటిని సీజ్ చేశాం. 687 కేజీలని సీజ్ చేసి ఆవిడ మీద ఇప్పుడు డిసిప్లినరీ యాక్షన్కి మనం కలెక్టర్ గారికి రాస్తున్నాం, కేసు ఫైల్ చేస్తున్నాము. ఆ టైంలో ఆవిడ కూడా ఛార్జ్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చి ఉన్నారు కాబట్టి ఆవిడ సమక్షంలోనే కౌంట్ చేయటం అనేది జరిగింది. బుక్ దాఖలా దానికి ఉన్న వేరియేషన్ వారు ఒప్పుకోవడం కూడా జరిగింది. దాని మీద ఆవిడ మీద డిసిప్లినరీ యాక్షన్కి మనం కలెక్టర్ గారికి కేసు ఫైల్ చేస్తున్నాము. ఈ 687 కేజీలు కూడా సీజ్ చేసి సేఫ్ కస్టడీ కోసము నియరెస్ట్ డీలర్ అయిన మన ఐవి కోటేశ్వరరావు షాప్ నెంబర్ 17కి మనము హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం రిసీట్ తీసుకొని. ఇది విషయం. ఫోటోలు